హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇగోండి, ఈరోజు విశాఖ ఎక్స్పో 2025 స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం ఇన్ వైజాగ్ పెట్టారండి కాశ్మీర్ సెట్. అదంతా లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ బయట తీస్తున్నాం. ఎవ్రీడే 2 PM to 10 PM వరకు ఉంటుంది సంక్రాంతి సందడి. సంక్రాంతి సందడి అంతా ఇక్కడ చూడండి. ఫస్ట్ టైం వైజాగ్లో జలకన్యలది బిగ్ సెట్ వేసి చూపిస్తున్నారండి. మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం. చూడండి, అంగరంగ వైభవంగా స్టార్ట్ అయిపోయింది సంక్రాంతి సంబరాలు. సంక్రాంతికి ముందే స్టార్ట్ అయింది. చూడండి, అంతా సెట్ ఎంత బాగా వేశారు. ఎదురు బండి చూడండి ఎంత అందంగా ముస్తాబయ్యాయి. ఈ అపురూపమైన దృశ్యాలన్నీ ఈ ఎగ్జిబిషన్లో మాత్రమే ఉంటాయండి. ఒక్కొక్కటి చూడండి. సూపర్ ఉంది. దిస్ ఈజ్ రేంజర్ జూలా. ఇది పెద్దవాళ్ళకి. దీని టికెట్ 150 రూపీస్. దిస్ ఈజ్ టవర్. ఇది పెద్దవాళ్ళకే. దీని టికెట్ కూడా 150. దిస్ ఈజ్ టాప్ స్పిన్ జూలా. ఇది ఎలా ఉంటుందంటే ఒక రకమైన సునామీలా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఎందుకంటే అన్ని ట్రిప్పులు తిరిగి అన్ని తిప్పులు తిప్పుతుంది. సో ఇది చాలా బాగుంటుంది. వచ్చి ఎంజాయ్ చేయండి. ఇది దిస్ ఈజ్ హార్స్ రైడింగ్ ఫర్ చిల్డ్రన్ అండి. దీని టికెట్ కూడా 100. చిన్నపిల్లలకి బాగా హార్స్ రైడింగ్ చాలా ఇష్టం కదా, అది చాలా ఎంజాయ్ చేయొచ్చు. దిస్ ఈజ్ జైంట్ ఫ్రిస్బీ అండి. చూడండి ఎలా టర్న్ అవుతుందో, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా మూవింగ్ అవుతుందో. దిస్ ఈజ్ వైజాగ్ కాశ్మీర్ జలకన్య ఎక్స్పో అండి. పదండి లోపలికి వెళ్ళి ఏమున్నాయి చూసొద్దాం. మనం కాశ్మీర్ వెళ్ళినా వెళ్ళకపోయినా మన వైజాగ్లోనే కాశ్మీర్ అందాలన్నీ తీసుకొని వచ్చి కంటికి కట్టినట్టుగా చూపించేటట్టు తయారు చేశారండి. అందరూ చూడడానికి తప్పకుండా రండి. లోపలికి వెళ్ళి చూద్దాం. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. వైజాగ్ కాశ్మీర్ జలకన్య ఎక్స్పో లోపల చూడండి, ఫుల్ ఇంకా ఏసీ అది చేస్తారు. అటుపక్క ఇటుపక్క 2 కన్నులు చాలడం లేదు. కాశ్మీర్ తీసుకొచ్చి మన వైజాగ్లో పెట్టినట్టు ఉంది కదండి. అంత బాగుంది చూడండి. అక్కడికి వెళ్ళి చూడగలమో లేదో, ఇక్కడ చూస్తున్నాం. కింద చూడండి, ట్యూలిప్ ఫ్లవర్స్ కూడా సేమ్ అక్కడ పెరిగినట్టు ఎంత బాగా పెట్టారో ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. 2 కన్నులు సరిపోవటం లేదు కాశ్మీర్ జలకన్య ఎక్స్పో చూడటానికి. మీరందరూ కూడా తప్పనిసరిగా రావాలి. -5 degrees సెంటీగ్రేడ్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏసీ అవన్నీ సెట్ చేయలేదు, చేస్తారు. కాశ్మీర్ యాపిల్స్ అండి, సిమ్లా యాపిల్స్, కాశ్మీర్ యాపిల్స్ అక్కడ ఎలా ఉంటాయో మనకు తెలియదు, కానీ ఇక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు బాగా. వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. చూడండి, న్యాచురల్ వాటర్ ఫాల్స్ లాగా బాగా సృష్టించారు. అంతా న్యాచురల్గా ఉంది. చూడండి, చాలా కష్టపడి తయారు చేశారు.
మనం ఇవన్నీ టికెట్ తీసుకొని చూస్తే చాలా బాగుంటుంది. ఏసీ ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుందండి పిల్లలకి పెద్దలకి అందరికీ. కాశ్మీర్ అందాలు చూస్తున్నారా అందరూను? ఒకటికి 2 సార్లైనా మళ్ళీ మళ్ళీ వచ్చి చూడాలండి. చూసి అనుభవిస్తేనే దాని ఎంజాయ్మెంట్ ఉంటుంది. కాశ్మీర్లో మంచు ఇల్లులు ఉంటాయి కదండి, అలా ఉన్నాయి. నుంచి చూడొచ్చు. అందరూ వచ్చి మంచు ప్రదేశం కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ మీరు అందరూ ఎంజాయ్ చేయాలని వెయిట్ చేస్తున్నామండి మేమందరం. గ్రీనరీ కాశ్మీర్లో ఇల్లులు ఇలా ఉంటాయండి. చూడండి అంతా సెట్ పూర్తిగా అయినాక మీరు ఆ ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది. అది మీరు ఎవరు మిస్ అవ్వకండి. చూడండి కాశ్మీర్లో అలాంటి హౌసెస్ అవి ఉంటాయన్నమాట.